ఒకటేదో తినేసిందంట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సో సండే మార్నింగ్ మేమైతే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ లిఫ్ట్లో చూడండి, నాకు హైట్ అందట్లేదు నలుగురిని వీడియో తీయాలంటే, అందుకని చెప్పేసి మా హస్బెండ్ తీసుకొని వీడియో తీస్తున్నాడు. ఇంకా చాలా డేస్ నుంచి అడుగుతుంది అక్క రమ్మని, హాలిడేసే కదా అని. సో ఇంక మేమైతే ఇంక సండే మార్నింగ్ అలా స్టార్ట్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ అది అయితే ఏం చేయలేదు. సో బయటకు వెళ్ళి చేద్దాంలే, బ్రేక్ఫాస్ట్ సెషన్ అది పెట్టుకుంటే మాకు ఇక్కడే 10 ఇంట్లోనే 10 చేస్తారు. సో ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయితే ఇంకా 12 1 అవుతుందిలే అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది బయట చేద్దాంలే అనేసి రెడీ అయ్యి వెళ్తున్నాము. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. డెఫినెట్గా నచ్చింది అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడైతే మేము ఇంకా కుకట్పల్లి అండి. మేము స్టార్టింగ్లో మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఆల్మోస్ట్ ఇంకా సాయి పుట్టే వరకు అయితే మేము కుకట్పల్లిలోనే ఉన్నాము. సో అదే అనమాట మేమున్న ఏరియానే. ఇంకా చాలా రోజులు అవుతుందిలే, సో ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం కదా అనేసి అయితే ఇంకా మా కాలనీలోనే ఆగామన్నమాట, అంత ముందే ఉన్న దగ్గరే. సో అదే ఒక్కసారి అయితే జస్ట్ లోపల మేము తింటుంటే మా హస్బెండ్ ఇంకా బయట అట్లా వీడియో తీస్తున్నారు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ చేసుకొని అయితే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం అయితే నేను ఇంకా అక్కడైతే వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను, ఒరిజినల్ వీడియో అట్లానే ఉంచుతాను. తినొచ్చేసి ఇంకా బావ వాళ్ళ మేనగోడలు అనమాట, వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాపం 2 weeks నుంచి వెయిట్ చేస్తుంది మేము ఎప్పుడు వస్తాము అని చెప్పేసి. తన కోసం కొంచెం స్టేషనరీ ఇంకా బిస్కెట్స్, చాక్లెట్స్ అలాంటివి తీసుకెళ్తే అవి చూస్తుంది అనమాట ఏం తెచ్చాము అని. బాగున్నాయా భవిష్య? అది బ్యాగ్ నీకు సరిపోతుందిలే స్కూల్కి. అదే స్కూల్కి కాదులే. జైల్లోనే 3 సార్లు జైల్లోనే కూర్చోవాలి 3 rounds వరకు. ఆహా భవిష్యత్ తర్వాత నీ నెయిల్స్ చూపించు, అయిపోయిన తర్వాత మొత్తం. నమస్తే కళ్యాణి నమ విష్ణు ప్రియ శుభేమ నమ మోక్ష ప్రదోదేవి నమ సంపత్ ప్రదాని ఎన్మతే సర్తీర్ధన ఎన్మతే సర్దేవ తమ దగ్గరే సర్వేదస శ్రీన్వాం నమామి హమ్మేశివు నామరూపాభ్యామ ఆదేశ మంగళం తయో సంస్మా నిత్యం సర్వతో జయమంగళం ఓం లక్ష్మీ నారాయణ నారాయణ నమః. అన్నపూర్ణ చెప్పండి. భవిష్య ఏదో చెప్పు. భవిష్య చెప్పు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే నానా వైజాగ్యం సిద్ధత్తం భిక్షాందేవి చపాన్ పార్వతి మాతాజ పార్వతి దేవి పితాదేవు మహేశ్వర భానుర శివభతే స్వరేశో ఉన్నత్యం. ఇంకోటి చెప్పాలన్నావుగా. లక్ష్మీదేవి కూడా పాడతా. లక్ష్మీదేవి పాడు, పేర్లు చెప్పి పాడు.
లక్ష్మీం శ్రీ సముద్ర రాజతన్యాం శ్రీరంగ రామేశ్వరి రాశిభూత సమస్త వనితాం దేవి లోకైక దీపం కురాన్ శ్రీమన్మన్గా కటాష్ కొంచెం స్లోగా చెప్పు. అది పూర్తి సరిపోతులే చెప్పు. లక్ష్మీం శ్రీ సముద్ర రాజతన్యాం శ్రీరంగ రామేశ్వరి దాసీభూత సమస్త వంతాం దేవి లోకైక దీపం కురాం శ్రీమన్మన్ కఠాశ్విరబ్దు గ్రామేంద్ర గంగాధరం కాంత్రేలోకి కుటుంబింకాం సరసిజాం వందే ముఖ్న ప్రియం. ఇంకోటి హనుమాన్ చాలీసా ప్లీజ్ ప్లీజ్. ముందు ఇది కచ్చి. స్టార్ట్. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన చార్యతేన సర్వం దీపలక్ష్మీ నమస్తుతే. చెప్పు. సరే సరే నవ్వకుండా ఉంటే సరే నవ్వంలే నవ్వంలే చెప్పు. నేను నవ్వంలే. జై హనుమాన్ నన్సర్ జగమిస్తి కొనన ప్రాగ్లాట్ పల్లమా జ్ఞపుత వంశనమ మహావీర విక్రమజని కుంత్వ సమసంగే కాంచవన విరాజవేస కాండకుండ్ల కుంచికే సాధవజన హరుజాజ కాండే ముందు జనేవు సజే శంకర సమన కేసనన్న తేజ తపత మహాగజమున. భవిష్య. జై హనుమాన్ జై హనుమాన్ నన్సర్ జగమిస్తి కొనన పల్లమా జ్ఞపుత వంశనమ మహావీర విక్రమజని కుంత్వ సమసంగే కాంచవన విరాజవేస కాండకుండ్ల కుంచికే ఆరవజన హరుజాజ కాండే ముందు జనేవు సజే శంకర సమన కేసనన్న తేజ తపత మహాగజమున. नित्यमानव नित्याज राम का जगह वेग आता प्रभु चरित्र सुनने को रसिया राम नकल सीता नवसिया सूक्ष्म रूपधर सीत का विक्टर रूपधर लंबजाव भीम रूपधर या हमारे रामचंद्र के काज हमारे लाल जीवन लखन जी ऐसे बीज भाई गाय रघुपति में बहुत बड़ा है महावीर समुद्री भाई कहा बात तुम्हारे सगवाई ऐसे गति सी पद कंडा लगा है ब्रह्मा मुनि सा नाम साधा हाई तक से मुखवेल तक पाजा करते के कहते रामला राजपति व डुमोर मंत्र विषमान रामकेश्वर भाई रपतिरा योता ही मदद फल जान परम मुद्रिका मेलु महा काहि जललांग या जनांगी दुर्गम काज जगते. అసలు తనైతే ఎన్ని శ్లోకాలు చెప్తుందో. తను వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, సో తను వాళ్ళ మదరు అమ్మమ్మ వాళ్ళిద్దరూ పూజ చేసేటప్పుడు చదువుతారు. ఇంకా అవి జస్ట్ విని గుర్తుపెట్టుకుంది. తను బుక్ రీడింగ్ అట్లా ఏమి కూడా చేసి చదవలేదు కదా తన ఏజ్కి. జస్ట్ గుర్తుపెట్టుకొని అంత బాగా అన్ని శ్లోకాలు చెప్తుంది. కాకపోతే కొంచెం స్లోగా పాడరా అన్నా కూడా ఫాస్ట్గా పాడుతుంది. కాబట్టి ఇంకా మీకు ఎంతవరకు అర్థమైందో కానీ భలే పాడుతుంది అన్నీ. అయితే నాకు నిజంగా వాటిల్లో నేమ్స్ కూడా తెలియదు. నాకు హనుమాన్ చాలీసా కొన్ని ఏవో ఒకటో రెండో నేమ్స్ తప్ప నాకు ఎట్లా నేమ్స్ కూడా తెలియదు. అంత బాగా పాడుతుంది అన్నీ. అబ్బా అబ్బా అబ్బా. భవిష్య ఓన్లీ ఈ రూమ్ ఇక్కడ ఆడుకోవాలి కానీ మరి నేను వెళ్ళిపోవట్లయితే మరి నువ్వు చెప్పిన మాట వినట్లా. ఎప్పుడు వెళ్ళాలి చెప్పుకోని. 7-5కి వెళ్తాం. 6కి వెళ్ళమా? వద్దు ఎందుకు? 4కి వెళ్దాం. వెళ్తాంలే. ఇప్పుడు చాలా దూరం వెళ్ళాలి కదా. ఎందుకు? మరి నువ్వు రా మా ఇంటికి. వస్తావా? సరే వెళ్దాంలే. 7కి వెళ్తాంలే. 8కి వెళ్ళాలి. 7కి మరి 8 అంటే ఇంకా చీకటి అవుతుంది రా మరి. ఇలా పెడతావు కదా అలా పెట్టు. రెండు అలా పెడతావు కదా అలా పెట్టు. ఇలా పెట్టి సాయికి ఎన్ని ఇస్తావు చెప్పు. మంచి డ్రాయింగ్ ఎన్ని మార్క్స్ ఇస్తావు చెప్పు కరెక్ట్ గా సాయి బాబుకి. నేను కరెక్ట్ గా చెప్తున్నా. 10 మార్క్స్ ఇస్తా. ఎందుకు 10 ఎందుకు ఇస్తావు? 10 ఇస్తా. లేదు నేను 90 ఇస్తా. నేను 10 ఇస్తా. ఎందుకు చెప్పు. బాగుంది కదా మంచిగా ఎంత బాగా వేసావు. ఏది చూడట్లే ఎంత బాగా. నీదే బాగా సాయి బాగుంది. సాయి బాగుంది. అమ్మ ఒకసారి చూపి. చూడు ఎంత బాగా వేసాడు సాయి. ఎందుకు ఇస్తావు 10లో? మూటి తిప్పుతున్నావు బాగా. ఎందుకు చెప్పు.
మీది అక్కది బాగాలేదన్నానా? మరి మీరు ఒక్కలాగేసాడు, సాయి ఏమో ఇట్లా సేనది లాగేసాడు కదా. సరే నీది కూడా బాగుంది. ఫస్ట్ సాయికి ఎన్ని మార్క్స్ ఇస్తావో చెప్పు. 10 మార్క్స్. అంతే ఫిక్స్. అంతేనా? అవును, సేమ్ అంతే. అంతే కరెక్ట్ గా అంతే. కొడతావా ఏంటి? సరే 10. నేను నీకు ఎన్ని ఇవ్వాలి? నీదేం చూపించు. మాకు 100. చేసావా? మా ఇద్దరికి 100 ఇవ్వాలి. మీది కాదు బుడ్డక్క. ఆ పేపర్ ఏంటి? నీ పేపర్ ఏదిరా? ఇదిగో నీ పేపర్. భవిష్య నేనైతే దానికి 1 ఇస్తా. Pencil చేయాలా? నేను దానికి 1 మార్క్ ఇస్తా. పట్టులు అంటే 0 ఇస్తా దానికి నేను. ఇదిగో ఇక్కడే పెట్టు. సాయి అయిపోయారు. సాయి నీకు అన్నీ ఇస్తాడంట మరి. 0 ఇస్తాడంట. కాలేదు, నేను సాయిబాబా ఇక్కడ ఒక్క మార్క్ కూడా ఇవ్వను. అమ్మా, ఇక్కడ నీవున్నాయి పెద్ద 0 ఇస్తా. వీటిలో 0. నీకు అసలు ఏం మార్క్స్ ఇవ్వను. ఓకే. ఎందుకు ఇంత 10 ఇస్తానన్నావుగా? మీరు 0 చేస్తారు కదా, అది కూడా 0. నేను -10 అను. -10 ఇస్తాను. నేను -10 ఇస్తా. మైనస్ అన్లిమిటెడ్ ఇస్తాను. మైనస్ ఇన్ఫినిటీ అను. మైనస్ ఇన్ఫినిటీ. మైనస్ అన్లిమిటెడ్ అంటే ఇన్ఫినిటీ కన్నా ఎక్కువ. ఉండు. దానిలో పడతావు. దీనిలో లేదా పర్పుల్ లేదా? నా అసలు 100 lakhs ఇస్తా. 100 lakhs ఇస్తావా? నాకు ఇన్ఫినిటీ. 100 lakhs. 100 lakhs అంటే చాలా ఎక్కువ. అవును, నేను 100 lakhs ఇస్తా. అంటే 1 crore. 1 crore కాదు. అయ్యో నీకే తెచ్చింది. ఇక్కడ ఇంక ముగ్గురు లంచ్ చేసిన తర్వాత డ్రాయింగ్స్ ఏవో వేసుకున్నారు. సాయం సేనరీ లాగేశాడు, వాళ్ళిద్దరు ఏదో నార్మల్ వేశారు. సో అందుకే మీ ఇద్దరికన్నా సాయిది బాగున్నానని చెప్పేసి ఇక్కడ ఫైటింగ్ చేస్తుంది. యాక్చువల్గా ఏంటంటే సాయిని ఎవరు బావ అని పిలవరు, నార్మల్గా అందరూ అన్న ఆ రిలేషన్ ఉన్న వాళ్ళే ఉన్నారనమాట. దీనికి బావే అవుతాడు. సో సాయి బావ అని పిలుస్తుంటే వాడికి అసలు నచ్చట్లేదు. నన్ను సాయి అనే పిలువు, బావ అని పిలవద్దు అని చెప్పేసి ఇంకా వాడు కూడా అనమాట. బాగా అయితే ఆడుకున్నారు. సో ఇంకా పక్కన ఇంకో ఫ్లాట్ అమ్మాయి కూడా వస్తే ఇంకో నలుగురు కూర్చొని డ్రాయింగ్స్ వేసుకోవటం అట్లా అయితే ఇంకా బాగానే మంచిగా అయితే ఎంజాయ్ చేశారు పిల్లలు. దీని తర్వాత అయితే నేను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్క నేను ఇద్దరం వెళ్ళాము. యాక్చువల్గా ఫ్రెండ్ అంటే ఊర్లో అనమాట, చిన్నప్పటి నుంచి ఒకే చోట కలిసి పెరిగామన్నమాట అక్కడ ఇంటి దగ్గర. సో ఇంకా తనకి కొంచెం రీసెంట్గా ఒక హెల్త్ ఇష్యూతో ఒక సర్జరీ అయిందనమాట. సో అక్క వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఒక 10 kilometers. సో ఇంకా తను వెళ్ళి చూసేసి వద్దాము. అండ్ వాళ్ళు రీసెంట్గానే ఇండివిజువల్ హౌస్ కట్టుకున్నారనమాట. సో అందుకని చెప్పేసి ఇంటికి కూడా వెళ్ళలేదు. సో ఇల్లు కూడా చూసేసి దాన్ని కూడా ఒకసారి పలకరించి వద్దాంలే అని వెళ్ళాము. యాక్చువల్గా ఇది ఇండిపెండెంట్ హౌస్ అనమాట. వీళ్ళు కింద ఉంటారు, ఇది పైన. సో పైన కూడా కింద వాళ్ళు సేమ్ ఎలా అయితే కట్టుకున్నారో, ఎలా అయితే వుడ్ వర్క్ కానివ్వండి అంత సేమ్ కింద ఎలా ఉందో పై పోర్షన్ కూడా అలానే ఉంటుంది. పైన ఇంకా రెంట్కి ఇవ్వటం కోసం అయితే ఉంది. కొంచెం ఎలా అంటే సిటీకి అవుట్స్కట్స్లో ఉంటుంది. పొల్యూషన్కి దూరంగా, సౌండ్స్కి దూరంగా మంచిగా పీస్ఫుల్గా చుట్టూ మంచిగా చెట్లు, గాలి అయితే అద్దరిపోతుంది. ఫ్యాను ఏసీతో పని లేదన్నట్లు. ఇంకా కాకపోతే ఇంకా అవుట్స్కట్స్ కాబట్టి ఇంకా పెద్దగా అయితే హౌసెస్ ఏం లేవు. కొంచెం చిన్నగా ఒక 5-6 ఫ్యామిలీసే ఉన్నాయి. కొన్ని అయితే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అన్నమాట, స్టార్ట్ చేశారు. కానీ ఎవరైతే పొల్యూషన్కి దూరంగా పీస్ఫుల్గా బ్రతకాలనుకుంటారు కదా మా హస్బెండ్ లాంటి వాళ్ళు, సో ఇంకా వాళ్ళకైతే ది బెస్ట్ ప్లేస్ అనమాట. మొత్తం ఇంటి చుట్టూ నెమళ్ళు తిరుగుతున్నాయి, సూపర్ ఉంది, చాలా బాగుంది. సో ఇంకా నేను కింద అయితే వాళ్ళదేమీ షూట్ చేయలేదు. సేమ్ కింద పైన ఒకటేలాగనమాట, 2 stairs వేసి ఇండిపెండెంట్ హౌస్. సేమ్ మళ్ళీ ఏసీ, చిమ్నీ ఇవన్నీ కూడా ఇచ్చారు. రెంట్కి ఇచ్చే దానిలో కూడా అవన్నీ ఇచ్చారనమాట. చాలా బాగుంది ప్రశాంతంగా అయితే. మా ఇంటికి దగ్గరలో ఉండుంటే హ్యాపీగా మంచిగా రెంట్ తీసుకొని వీకెండ్స్ మంచి హాలిడేస్ ఉన్నప్పుడు
ప్రశాంతంగా హ్యాపీగా పోయి అయితే ఉండొచ్చు అన్నట్లుంది. బట్ మా ఇంటికి చాలా 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 దూరం అన్నమాట. కానీ బాగుంది. ఎట్లయినా అపార్ట్మెంట్లో ఉన్న ఫెసిలిటీస్ అపార్ట్మెంట్లోనే ఉంటాయి. బట్ ఇట్లాంటి ఇండిపెండెంట్ హౌస్, అది కూడా అవుట్స్కట్స్లో ఉన్నవైతే మాత్రము డెఫినెట్గా ఎవరైతే పీస్ఫుల్ లైఫ్ కావాలనుకుంటారో వాళ్ళకైతే మంచిగా సజెస్టబుల్ అన్నమాట. ఇంకా చాలా బాగుంది ఇల్లు కూడా. ఇంక నేనైతే ఇంకా ఆల్మోస్ట్ ఒకే ఇంట్లో పెరిగినట్లే చిన్నప్పటి నుంచి కూడా. సో యాక్చువల్గా చెప్పాలి అంటే మా పెద్దనాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు, బట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఇంకా ఆల్మోస్ట్ ఒకే ఇంట్లో పెరిగాము ఊర్లో అయితే. అది మహేంద్ర యూనివర్సిటీ అది. బోచ్చడు అటు మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది, ఇటు మహేంద్ర యూనివర్సిటీ ఉంది. అక్క స్కూల్ అదే. మీ స్కూల్ మీ స్కూల్ మానసా. ఇంక ఇక్కడైతే వాళ్ళ ఇంట్లో ఇంక ఫ్లోటింగ్ స్టోన్ ఉంటుంది కదా, సో రామేశ్వరం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నారంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎప్పుడు చూడలేదు. చూపించమంటే ఒకసారి చూపిస్తుంది అనమాట. అది వాటర్లో మనం ఇట్లా లోపలికి ప్రెస్ చేసినా మళ్ళీ వెంటనే పైకే వచ్చేస్తుంది, అట్లా మంచిగా ఫ్లోట్ అవుతూ ఉంది. ఇంకా దాని దగ్గర ఒక 1.5 అవర్ ఉండేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. చూడండి ఎదురుగా ఇది పీ హెన్స్ అనమాట, పీకాక్స్ కాదు పీ హెన్స్. మంచిగా జొన్నలు అవి గింజలు వేస్తుంటే అవి రోజు వస్తున్నాయి. నార్మల్గానే అక్కడ ఒక 300 వరకు పీకాక్స్ ఉంటాయి అంట. సో మంచిగా ఒక టైం స్పెండ్ చేసి అయితే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసి వెంటనే స్టార్ట్ అయిపోయాము. సో అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎలా అనిపించింది అన్నది అయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు ఇచ్చే కామెంట్స్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అండ్ నాకు కూడా ఇంకో మంచి మంచి వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటాయి. ఓకేనా, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.